దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆలోచనతో ప్రారంభించిన జనసేన చర్చా వేదిక కార్యక్రమానికి కాయకలూరులో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెళ్ల మనోహర్ ప్రారంభించారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్యకర్తల సమస్యలు, సూచనలు, అభిప్రాయాలను నేరుగా తెలుసుకుని వాటికి పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నాదెళ్ల మనోహర్ తెలిపారు. జనసేనలో ఎలాంటి గ్రూపు రాజకీయాలకు తావులేదని, పార్టీలో ఉన్నది ఒక్క పవన్ కళ్యాణ్ వర్గమే అని స్పష్టం చేశారు. అలాగే స్థానిక ఎన్నికల్లో పార్టీ బలంగా ఉన్న అన్ని ప్రాంతాల్లో జనసేన పోటీ చేస్తుందని వెల్లడించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం ఒక తపనతోటి మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. కైకలూరు నియోజకవర్గాల్లో ఉన్న 4 మండలాల్లో కూడా ఈరోజు ఎక్కువగా మాకు వచ్చిన సమస్యలు, ప్రజల అభిప్రాయ సేకరణలో భాగంగా మా జన సైనికులు క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు వాళ్ళకి అర్థమైంది 100% రక్షిత మంచినీటి పథకం కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఎప్పటి నుంచో ఉన్న సమస్య డ్రైనేజ్ సమస్య. ఇక్కడ రైతాంగానికి, ఆక్వా ఫార్మర్స్కి ఇద్దరికీ కూడా ప్రభుత్వం నుంచి అందిస్తున్న సహాయాన్ని మరింత మెరుగుపరుచుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా మా కూటమి ప్రభుత్వం తప్పకుండా రాబోయే రోజుల్లో అండగా నిలబడుతుంది. ఏలూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు ఒక బాధ్యత ఉంది. ఇక్కడ స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారితో సంప్రదించి జిల్లా కలెక్టర్ గారిని, ఇతర అధికారులను కూడా ఈ నియోజకవర్గానికి 4 రోజుల్లోపే ఒకసారి పర్యటించి దీనిపైన ఒక సమగ్రమైన నివేదిక, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ నుంచి రూరల్ వాటర్ సప్లై, అదేవిధంగా జల్ జీవన్ మిషన్ గురించి మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఈ ప్రాంతానికి ప్రజలు కోరుకునే విధంగా ప్రణాళికబద్ధంగా ఒక కార్యక్రమం ముందు తీసుకెళ్తామని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను. రాజకీయ పరంగా ఖచ్చితంగా ఈరోజు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకుని, ఆయనకు జరిగిన సర్జరీ విజయవంతంగా పూర్తయింది. బాంబే నుంచి ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. 2-3 రోజుల్లోనే మంగళగిరికి వచ్చి పార్టీ కార్యక్రమాల్ని పర్యవేక్షించుకుంటూ ప్రతి జిల్లాలో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజల్లో బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.